సుఖినో భవంతు. ఈరోజు క్లాస్లో యూట్యూబ్లో వేదాంతి మహర్షి గారు పాపపు ముద్రలు అవి తొలగించే విధానం మీద ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారు. అక్కడ డేట్ వాళ్ళు ఇవ్వలేదు ఇక్కడ మనం చెప్పుకోవడానికి. ఆ ఇంగ్లీషు స్పీచ్ని ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు దానిలో ఉన్న భావాన్ని మాత్రమే తెలుగులోకి అనువాదంగా చేసుకుని చెప్పుకుందాం. అసలు పాపపు ముద్రలు అంటే ఏమిటి అన్నదే మొదటి ప్రశ్న అన్నమాట. మనం జన్మ తీసుకునేటప్పుడు సంచిత కర్మల రూపంలో కొన్ని పాపాల తాలూకు ముద్రలు మనతో కూడా తెచ్చుకుని జన్మిస్తాం. అవి ఏమిటంటే మన తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో చేసిన మంచి చెడు కార్యక్రమాల తాలూకు ముద్రలు కూడా వాళ్లే కాదు, మన తాత ముత్తాతలు వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసి మంచి పనులు చెడ్డ పనులు తాలూకు ఫలితాలకు సంబంధించినటువంటి ముద్రలన్నీ కూడా మనం జన్మించేటప్పుడు అది మనకి మన జీవధాతు కేంద్రం అనబడే ఆత్మలో అంటే జీన్ రూపంలో ఉండి అవి మనకు అందుతాయి అన్నమాట. అంతేకాకుండా పరిణామ క్రమంలో అంటే ఎవల్యూషను ఈ పశువులు పక్షులు వాటి ప్రవర్తన తాలూకు చిన్న చిన్న చెడు కర్మల తాలూకు ముద్రలు కూడా ఈ సంచిత కర్మల రూపంలో మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. పరిణామ క్రమంలో అలా ఒకరి నుంచి ఒకదానికి అందుతూ మన వరకు వస్తాయి అన్నమాట. ఇవి మన జీవితంలో తప్పకుండా అనుభవించి తీరాలి. ఈ ముద్రలు తాలూకు ఫలితాలు మనలో ఎలా ఉంటాయంటే మన శరీర అనారోగ్యాలు కానీ లేకపోతే మానసిక వేదనలు కానీ ఈ రూపంలో బయటపడుతూ ఉంటాయి. ఈ పాపపు తాలూకు ముద్రలు మనకి 3 సంవత్సరాల వయసు వచ్చాక మనం చేసే కొన్ని మంచి కార్యాలు కానీ చెడు కార్యాలు కానీ వాటి తాలూకు ముద్రలు కూడా ప్రారంభ కర్మల పేరుతో మన జీవధాతు కేంద్రం అనబడే ఆత్మలో అంటే అది జెనెటిక్ సెంటర్ అంటారు, దానిలో ముద్రించబడి మనం జీవితంలో దాని తాలూకు మంచి చెడు ఫలితాలు కూడా అనుభవించవలసినటువంటి కర్మలు మనకి ఏర్పడతాయి అన్నమాట. వాటిని కూడా మనం అనుభవించాలి. ఇవన్నీ మన శరీరంలో అనారోగ్య రూపంలో లేదా మనస్సు వికలమైపోవడంలో లేదా ఇంటి పరిస్థితులు తల్లగిందులు అవడంలో ధనాన్ని పోగొట్టుకోవడంలో ఏదో రకంగా ఈ నష్టాలు అనారోగ్యాలు మనకి కలుగుతున్నాయి అంటే ఇవన్నీ కూడా మనం పైన చెప్పుకున్నటువంటి ఈ పాపపు ముద్రల వల్ల మనకి ఏర్పడుతున్నాయి. ఈ ముద్రలు జీవితంలో పరమగమ్యమైనటువంటి భగవత్ సాక్షాత్కారానికి అడ్డంకులుగా ఉంటాయి. వీటిని తొలగించుకుంటేనే కానీ మనకు ఆరోగ్యం రాదు, ఆరోగ్యం వస్తేనే కానీ మనం పరిపూర్ణత అనబడే పర్ఫెక్షన్ ద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని పొందలేం. ఆ భగవత్ సాక్షాత్కారమే పరిపూర్ణత. మహర్షి గారు ఏం చేస్తున్నారంటే సులభతర కుండలిని యోగంలో వీటిని తొలగించుకునే విధానాన్ని మనకి తెలియజేస్తున్నారు. మొదటిగా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అసలు మానవుడు పాపపు ముద్దల్ని పొందే పనులు ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు అన్నదే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నగా వేసుకుని దానికి జవాబు మనం ఇప్పుడు సంపాదించుకోవాలి. దీన్ని ఏమంటారంటే పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు మహర్షి గారు. అంటే విజ్ఞత అన్నమాట. ఈ పని చేయొచ్చు ఈ పని చేయకూడదు అనే విజ్ఞత లేకపోవడం వల్లే మానవుడు ఇటువంటి పాపపు ముద్రల్ని పొందుతున్నాడు. 3 కారణాలు చెప్తున్నారు ఆయన. ఒకటి ఏంటంటే ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం, రెండోది ఇగ్నోరెన్స్ అంటే నిర్లక్ష్య స్వభావము, మూడోది ఇమోషన్స్ అంటే ఆవేశంగా ఉద్రేకానికి గురవడం. ఈ 3 వల్ల కూడా పాపపు ముద్రలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవాలి. తొలగించుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పర్ఫెక్షన్ వైపుగా వెళ్ళడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మెడిటేషన్స్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇన్నోసెన్స్ అనబడేది అమాయకత్వము సహజంగా చిన్నపిల్లల్లో ఉంటుంది, లేదా ఈ మెంటలీ రిటార్టెడ్ అనే వాళ్ళు ఉంటారు, మైండ్ సరిగ్గా ఎదగని వాళ్ళు వాళ్ళల్లో ఉంటుంది. పిల్లలు తెలియక నిప్పు పట్టుకోవడానికి పాకుతో వెళ్తారు. పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ నిప్పు దగ్గరికి వెళ్ళకుండా పిల్లల్ని గబుక్కని చేతితో పట్టుకుని వెనక్కి తీసుకురావాలి. వాళ్ళకి తెలియదు అది చేయకూడదని. అట్లాగే ఈ మెంటలీ రిటార్టెడ్ వాళ్ళు కూడా కొన్ని పనులు చేయకూడని పనులు ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలకి కానీ ఈ అమాయకత్వంగా ఉన్న వాళ్ళకి కానీ చిన్న చిన్న ముద్రలు ఏర్పడతాయి. ఈ ముద్రల వల్ల వాళ్ళ జీవితంలో కష్టానికి నష్టానికి గురవకుండా ఉండాలి అంటే దాన్ని ఓవర్కమ్ అవ్వడం అంటారు. ఎలా ఓవర్కమ్ చేయాలో మహర్షి గారు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ
అటు పిల్లల్ని ఇటు మెంటలీ రిటార్డెడ్ వాళ్ళని సహజంగా చాలా అట్లా 24 hours కాపాడుతూ వాళ్ళు చెడ్డ పనులు చేయకుండా, చేయకూడని పనులు చేయకుండా కాపాడుకుంటూ వస్తే వాళ్ళల్లో ఈ ముద్రలు ఎక్కువగా పడవు. వాళ్ళని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం పాపపు ముద్రల నుంచి. తర్వాత రెండోది ఇగ్నోరెన్స్, అంటే నిర్లక్ష్య స్వభావము. దీనివల్ల కూడా మనకి కొన్ని ముద్రలు ఏర్పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టి అవి పొంగుతాయని తెలిసి కూడా ఏదో ఒక చిన్న పని ఉందని పక్కకి వెళ్తామో అవి పొంగుతాయి, పాలు పోతాయి, స్టవ్ పాడైపోతుంది. అటువంటి పని వల్ల కూడా చేయకూడని పని చేశాం కాబట్టి దాని తాలూకు చిన్న ముద్ర కూడా మనకి ఏర్పడుతుందని చెప్తున్నారు ఆయన. రెండో ఉదాహరణ కూడా ఎట్లా చెప్తున్నారంటే, సిగరెట్ కాల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడయ్యి క్యాన్సర్ వస్తుంది అని తెలిసి కూడా సిగరెట్ కాలుస్తారు, అనారోగ్యం పాలవుతారు. వీటిని అన్నింటినీ ఏమవుతున్నారంటే నిర్లక్ష్య స్వభావము అంటారనమాట. ఈ నిర్లక్ష్య స్వభావం వల్ల ఏర్పడే చెడు ముద్రల్ని ఎలా తొలగించుకోవాలని చెప్తున్నారంటే, ఇక్కడ మనకి తెలుసు, సత్యం ఏంటో తెలుసు, చేయకూడదని తెలిసి చేస్తున్నాం కాబట్టి మనం అనలైజ్ చేసుకోవాలి, అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన లోపలికి మనం వెళ్ళి మన ఆత్మను మనం దర్శించి ఈ పని చేయకూడదు నాకు తెలుసు కదా, చేస్తున్నాను, దీనివల్ల నాకు ఒక పాపపు ముద్ర లాంటి ఇంప్రింట్ ఏర్పడుతుంది, దానివల్ల నేను నా జీవితంలో నా భవిష్యత్తులో కొన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనారోగ్యం పాలవడం ఇట్లాంటివి. కాబట్టి నేనే ఆలోచించుకుని నేనే ఈ పని ఇంకోసారి చేయకూడదు అని మనమే సరిదిద్దుకుని చేయకూడని పనులు అంటే ఆటో సజెషన్స్ ఇచ్చుకుని, మన ఆత్మ పరిశీలనలో మనకి మహర్షి గారు చెప్పినట్టు ఆటో సజెషన్స్ ఇచ్చుకుని ఆ పని ఇంకా నేను చేయకూడదు అని అనుకుంటే ఇంకో రెండోసారి ఆ పని చేయకుండా జాగ్రత్త పడతారనమాట. దానివల్ల కూడా ఆ ముద్రల్ని కొంచెం తొలగించుకోవడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. మూడోది ఎమోషన్స్ వలన అంటున్నారు మహర్షి గారు. ఎమోషన్స్ అంటే ఉద్రేక స్వభావం అన్నమాట. ఈ ఉద్రేక స్వభావాలు కూడా దాదాపుగా మనకి పరిణామ క్రమంలో జంతుజాలం నుంచి లైను అవి ఉన్నాయి కదా, వాటి నుంచి పరిణామ క్రమంలో అవి మనకు అందుతాయి. ఈ ఎమోషన్స్ కొంచెం అంటే కోపం రావడం కానీ, తొందరగా ఉద్రేకపడి తప్పులు చేయడం లాంటి పనులు చేయడం వల్ల అరిషడ్ వర్గాలలోకి వెళ్ళిపోతారు మానవుడు. అరిషడ్ వర్గాలంటే మనందరికీ తెలుసు, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నమాట. వీటి ఎప్పుడైతే అరిషడ్ వర్గాలకి గురవుతామో, జీవితంలో వాటిని చేస్తున్నామో, దానివల్ల పంచమహాపాతకాలు చేయడానికి కూడా దిగజారిపోతారు. అందరూ కాదు, కొంతమంది వాళ్ళ వల్ల ఉన్న ముద్రలు ఎవరిలో ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు చేయడానికి కావలసిన ముద్రలు వాళ్ళే అలా చేస్తూ ఉంటారు. ఈ పంచమహాపాతకాలు అంటే అబద్ధం ఆడడము, దొంగతనం చేయడము, జూదం ఆడడము, వ్యభిచారం చేయడం, హత్యలు చేయడం. ఈ రకంగా అరిషడ్ వర్గాలకు గురవడం అన్నీ కూడా ఎమోషన్స్ అనే ఉద్రేకాల వల్లే. పంచమహాపాతకాలకు దిగడం కూడా ఎమోషన్స్ అనే ఉద్రేకాల వల్లే. కాబట్టి వీటిని ఎలా తొలగించుకోవాలి అన్నది ఎట్లా చెప్తున్నారంటే, మనం చాలా చక్కగా ఈ పర్ఫెక్షన్ అనబడే భగవత్ సాన్నిధ్యం కోసము ప్రయత్నం చేస్తూ హూయామై అనబడే ఒక చక్కటి ప్రశ్నకి జవాబు ఎలా పొందాలో మహర్షి గారు మనకి చెప్తారు. అవి ఆచరిస్తూ మెడిటేషన్స్ చేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే క్రమక్రమంగా, ముఖ్యంగా ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల అరిషడ్ వర్గాల నుంచి తప్పించుకోవడం కానీ, ఈ పంచమహాపాతకాల జోలికి వెళ్ళకుండా ఉండడం కానీ, వాటి వల్ల మనకు ఏర్పడే పాపపు ముద్రల నుంచి తప్పించుకోవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి అని చెప్తున్నారు. పోతే ఈ ఇన్నోసెన్స్ కానీ, ఇగ్నోరెన్స్ కానీ, ఎమోషన్స్ అనబడే ఈ మూడు కూడా ఎందుకు వస్తున్నాయి అంటే పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ వల్ల. ఇవి చెయ్యకూడదు అని తెలియక, చిన్నపిల్లలకి నిప్పు దగ్గరికి వెళ్ళకూడదు అని తెలియక చేస్తారు. ఎమోషన్స్ ఉన్నవాళ్ళు కూడా అంతే, ఈ తప్పులు మనం చేయకూడదు, కోపం రాకూడదు అని తెలియక చేస్తారు. ఈ తెలియక చేయడం వల్లే పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. అదే తెలుగులో మనం విఘ్నత లేకపోవడం అన్నమాట. ఈ రకంగా మనకి ఏర్పడినటువంటి సిన్ ఇంప్రింట్స్ తొలగించుకోవడానికి ఇన్నోసెన్స్ వల్ల కానీ, ఇగ్నోరెన్స్ వల్ల కానీ, ఎమోషన్స్ వల్ల కానీ, లేదా ఇవన్నీ ప్రారంభ కర్మల కింద వస్తాయి. తర్వాత అంతకుముందు చెప్పుకున్నట్టుగా సంచిత కర్మల తాలూకు పాపపు ముద్రలు కూడా ఎలా తొలగించుకోవాలో అవి తొలగించుకుంటేనే మనకి పర్ఫెక్షన్ అనే మోక్షానికి ముందుకు వెళ్ళడానికి, శారీరకమైన ఆరోగ్యం సంపాదించుకోవడానికి, ఆరోగ్యం బాగుంటేనే మనం మోక్షం కోసం ధ్యానాలు చేయడం కానీ, చక్కగా కూర్చుని ఆత్మ పరిశీలన చేయడం కానీ చేయగలుగుతాము. ముందు శరీరం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి రిమూవల్స్ ఎలా చేసుకోవాలి అన్నది మనకి ఇక్కడ మహర్షి గారు తెలియజేస్తున్నారు. ఇవి కూడా మళ్ళీ ఒక 3. అట్లాగే ఈ ముద్రలు ఏర్పడడానికి
ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్, ఎమోషన్స్ ఎట్లా కారణాలో ఈ రిమూవల్కి కూడా మహర్షి గారు మనకి ఈ 3 ముఖ్యమైన భాగాలు తెలియజేస్తున్నారు. మొదటిది ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము ఒకటి. రెండోది సూపర్ ఇంపోజిషను, అంటే ఒక తప్పు చేశాక ఇంకో మంచి కార్యక్రమం చేసి ఆ తప్పు తాలూకు ముద్రని మంచి ముద్రతో కవర్ చేసేసేయడం. మూడోది కరిగించి వేయడం. కరిగించి వేయడం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హూయామై అనే ప్రశ్న వేసుకొని పర్ఫెక్షన్ వైపుగా వెళ్ళడానికి నేను భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆయన పరిణామ క్రమంలో ఆయన నుంచే మనిషిగా ఏర్పడ్డాను కాబట్టి నాలో భగవత్ శక్తి ఉంది, పరిపూర్ణత పొందగలిగినప్పుడు ఈ మంచి చెడు తాలూకు అన్ని ముద్రలు తెలియపోతాయి. ఇక్కడ ఉదాహరణగా మనకి ఏం చెప్తున్నారంటే, ఒక కుమారుడు తల్లిని నిందిస్తాడనమాట. ఏదో కొంచెం ఎమోషన్ వల్ల దేనివల్ల పరిస్థితులు బాగుండకో ముసలితనంలో ఉన్న తల్లిని, పెద్దవాడే తనయుడు 40-50 ఏళ్ళున్న కొడుకు తల్లిని కానీ వాళ్ళ అన్నని కానీ నిందించి దోషిణగా మాట్లాడతాడు. అలా మాట్లాడడం వల్ల అతనిలో ఒక పాపపు ముద్ర ఏర్పడుతుంది. ఆ కొడుకు చేత నిందపడ్డ తల్లి కూడా బాధపడుతుంది. మనసు బాధపడడం వల్ల ఆవిడలో కూడా ఒకలాంటి ఇంప్రింట్ ఏర్పడుతుంది ఆ బాధ వల్ల. అప్పుడు అతను ఏం చేయాలంటే 4 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత నేను పొరపాటు చేశాను, అమ్మ విషయంలో అలా మాట్లాడకూడదు అని ఆలోచనకి వచ్చి రావడం దాన్ని పశ్చాత్తాపము అంటారనమాట. ఈ పశ్చాత్తాపం పొందాలి. పొందాక ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అతను ఎలా చేసుకుంటాడు? చాలా సింపుల్. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఏదో ఆవేశంలో అన్నాను, నన్ను క్షమించమని అడగడం. క్షమ అడగడం అనేది చాలా గొప్పది. అలా అడగడం వల్ల ఏమవుతుందంటే తల్లికి వెంటనే ఆనందం కలుగుతుంది. కలిగి సరేనైనా తెలుసో తెలియకో చేసావు, నేను భగవంతుడు కాపాడుగాక అని చెప్పి బ్లెస్సింగ్ ఇస్తుంది. ఆవిడ సంతోషిస్తుంది. ఆ సంతోషం వల్ల ఆవిడలో ఉన్న ముద్ర, తల్లిని ఎప్పుడైతే క్షమాపణ చెప్పి అడిగాడో ఇతనిలో ఉన్న ముద్ర, ఈ 2 న్యూట్రలైజ్ అయిపోతాయి. ఇక్కడ ఇతనికి ఇంకా పాపం తాలూకు కర్మ అనారోగ్యంతో కానీ అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఆవిడికి మనస్తాపానికి సంబంధించినటువంటి ఆ ముద్ద తొలగిపోయి మనస్తాపం కూడా పోతుంది. ఇక్కడే రిమూవల్ అయిపోయింది ప్రాయశ్చిత్తం వల్ల, పశ్చాత్తాపం వల్ల.